3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల మించి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగా, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. దాని కింద తల పెట్టలేక